బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 16 అంశము నీ ఆలోచనలే నిన్ను నడిపిస్తాయి. వాక్యము సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనిషి హృదయంలో పుట్టే ఆలోచనలకు అంతే ఉండదు. మన గుండె నిరంతరం ఎలా కొట్టుకుంటుందో అలాగే మన హృదయం కూడా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మన హృదయానికి మంచేదో చెడేదో తెలుసు. అయితే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని ఆదికాండము 8:21లో దేవుడు చెప్పినట్లు మనుష్యులందరి హృదయాలలో మంచి ఆలోచనల కంటే చెడ్డ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తుంటామో దేవునికి ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ప్రతి మనిషి హృదయము దేవునికి తేటగా కనబడుతుంది. ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచనా విధానమే. దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే నడిపిస్తాడు, లోకము గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తుంది. మన ఆలోచనలన్నీ ఒక పరిధికి లోబడి ఉంటాయి. అంటే రోజంతా మనం మన గురించే ఆలోచించుకుంటాము, లేదా మన కుటుంబ సభ్యుల గురించి, ఇంకా స్నేహితులు బంధువుల గురించి, ఇలా ప్రతిదీ మనకు సంబంధించినంతవరకే మన ఆలోచనలు ఉంటాయి. మనకు సంబంధం లేని విషయాల గురించి అస్సలు ఆలోచించము. ఏదైనా కష్టం వస్తేనో, బాధ కలిగితేనో, జబ్బు వస్తేనో తప్ప దేవుడు గుర్తుకురాడు. ఎలాంటి సమస్య లేకపోతే దేవుడున్నాడన్న సంగతే గుర్తుండదు. మనం బ్రతికినంతకాలం మన ప్రయాణమంతా ఈ లోకంతోనే. ఎంతసేపటికీ భవిష్యత్ గురించిన ప్రణాళికలతోనే మన ఆలోచనలు సాగుతుంటాయి. రేపటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పినప్పటికీ మనం ఖచ్చితంగా రేపటిని గురించి ఆలోచిస్తూనే ఉంటాము. ఒకవేళ మనం రోజంతా దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుని సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉంటే మన గురించి మనం ఆలోచించుకోము. మన హృదయం స్పందించిన దానిని బట్టి మన ఆలోచనలు సాగుతుంటాయి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. మనకు మంచి ఆలోచన వచ్చినా, చెడ్డ ఆలోచన వచ్చినా అది మన హృదయంలో నుండి వస్తుంది. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయంలో దేవుని వాక్యముంటే మన ఆలోచనా విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరమే రాదు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతలు 19:21. ఒక్కటి మాత్రం నిజం, మన గురించి మనం ఆలోచించుకున్నా ఆలోచించుకోకపోయినా దేవుడు మాత్రం మనకు చేయాల్సినవన్నీ చేస్తాడు. అయితే మన గురించి మనం ఆలోచించుకోవడం వలన జరిగే అనర్థం ఏమిటంటే దేవుడు మన పట్ల కలిగియున్న ప్రణాళికని మన జీవితంలో నెరవేరకుండా అడ్డుపడుతుంటాము. కాబట్టి దేవుడు మన పట్ల కలిగియున్న ప్రణాళిక నెరవేరాలంటే మన హృదయంలో పుట్టే ఆలోచనల్ని మనం నిశితంగా గమనించుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఆలోచించకుండా నియంత్రించుకోవాలి. మరి మీరు దేవుని గురించి ఆలోచించడానికి మీ హృదయంలో దేవునికి చోటుందా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా ఆలోచనా విధానము నీకు అంగీకారయోగ్యంగా ఉండులాగున మా ఆలోచనలను నియంత్రించుకునే శక్తిని మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.